ఇదే ఇందులోనే. ఇప్పుడు దీన్ని హాల్లో టీవీ కింద కబోర్డ్ లో పెడదాం. పెట్టయ్యా, లింక్ ఉండది. సరే. ఇంకా మామయ్య గారి ఆల్ ది బెస్ట్, నీకు వచ్చేసినట్టే. గంగా, ఫైల్ మార్చినంత మాత్రం వచ్చేస్తుందా? మరి నువ్వేగా, అంత ముఖ్యమైన ఫైల్స్ కనబడకపోతే వెతికి మీ నాన్నగారికి ఇస్తావు. అందుకోసమైనా ఇచ్చేస్తారు. ఇచ్చేస్తారు. మరి ఈ ఇంట్లో మనం మాత్రమే ఉన్నాం, మరి ఇంకెవరు లేరు. మీ అత్తయ్య సుకన్య రారు. ఫ్రెష్ అప్ అయి వస్తానని మామయ్య గారికి చెప్పెళ్ళారు. బావగారు స్నానానికి వెళ్ళారు. మంగుందిగా, దానికి స్క్రిప్ట్ రెడీ అన్నది. ఏంటది? నా అంచనా ప్రకారం ఇప్పుడు మామయ్య గారి మంగ అన్న గొంతు వినపడుద్ది. అమ్మ మంగా, మంగా. చూసావా? మరి మంగ కాదు, చెబుతగా చూడు రా. నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. మంగా, మంగా. ఏంటి మంగా? నిన్ను మామయ్య గారు పిలుస్తున్నారు. నిన్ను పిలవరుగా? సరేలే, నువ్వు కనపడిపోతేను నేనే వెళ్ళి అడిగాను. షూ పాలిష్ చేయాలంట. అప్పటికి నేను సేతాన్ మామయ్య గారు అన్నాను. నువ్వేంటి చేసేది బోడి? నా కోడలు మంగే, మంగే నా డజన్ జతలు షూ పాలిష్ చేయాలి పో, మంగే సేతాది అని తిట్టి పంపించేశారు. ఎంతైనా అదృష్టవంతురాలు మంగా. మామయ్య గారు పనులన్నీ నీకే అప్పచెప్తున్నారు. నువ్వే చేసుకో, చేసుకోపో. అయినా ఆస్తులన్నీ అప్పచెప్పేస్తే తీసుకుంటాను గాని ఇలాంటి చెత్త పనులు చెప్తే ఎవరు చేస్తారు? షూస్ పాలిష్ చేయాలా? అది డజను. చస్తే చేయను. అస్సలే కనపడను. నేను కనపడను. అమ్మ మంగా, మంగా. అబ్బా, షూస్ పాలిష్ చేయించుకోవడానికి ఎంత చక్కగా పిలుస్తున్నారో చూడండి. నేనెందుకు వస్తా? నువ్వే చేసుకో. ఇంట్లో లేదా ఏంటి? అరే వెంకట్, వెంకట్. వీడు లేడా? చా, ఆడిటింగ్ ఫైల్ ఎతికిస్తారంటే ఒక్కళ్ళు అందుబాటులో లేరుగా. నాకు తప్పుద్దా? నేనే వెతుక్కుంటాను. ఇదేంటి లేవు? ఇక్కడే ఉంటాయనుకున్నానే. అందుకే ఒకళ్ళ మీద ఆధారపడకూడదనేది. ఈ వ్యవహారాలన్నీ చూసుకునే సిద్ధుగాడేగా. ఎక్కడ పెట్టాడో ఏంటో.
ఆడిటర్ గారు వచ్చే టైం అయింది. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలని వాళ్ళు అన్నారు. ఈ ఫైల్ ఏమో కనిపించట్లేదు. ఆ, బాధపడకండి. ఆ, మావయ్య గారు పైకి మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు చెప్పకపోయినా మనసులో మీ మీద ఆశీస్సులు ఉంటాయండి. ఆ, వెళ్ళిరండి. సరే. మ్, వీడు వెళ్ళిపోతున్నాడేంటి? అవి ఎక్కడున్నాయో వీడికే తెలుసు. వెళ్ళొస్తాను గంగా. వెళ్ళిరండి. అయ్యో, వెళ్ళిపోతున్నాడే. చూస్తున్నందుకైనా ఏంటని అడగాలిగా. డాడ్, ఏమైనా కావాలా? ఆడిటింగ్ పేపర్స్ కావాలి. ఓ, ఫైల్స్ కావాలా? తెస్తాను నాన్న. తొందరగా ఇవ్వరా. ఇవ్వు. డాడ్, ఇదిగోండి డాడ్. రే, ఆ ఫైల్ నేను ఆల్రెడీ చూశాను. ఇదే నాన్న, కావాలంటే చూడు. ఇదే ఆడిట్ ఫైల్ నాన్న. ఎస్, ఇదే. అంత ముఖ్యమైన ఫైల్ మీకు ఇచ్చారు. ఆయన ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు. ఆల్ ది బెస్ట్ అయినా చెప్పొచ్చు కదా ఓనర్ గారు. ఒక్క మాట ఆనందాన్ని ఇస్తుందంటే అనేయచ్చు కదండి. ఆల్ ది బెస్ట్.
ఓసే గంగా, ఎందుకు ఆ షూ పోలీస్ డ్రామా ఆడావు? ఛ, నిన్ను నమ్మాను కదే, నన్నే మోసం చేస్తావు కదూ. రా ఏ టైం అవుతుంటే ఇంటర్వ్యూకి వెళ్ళకుండా లోపలికి వెళ్తున్నావు ఎందుకు? రా చెప్తా. ఏమైంది సిద్ధు? అరే రా. ఏ సిద్ధు సర్టిఫికెట్ ఫైల్లో ఉందే. దొరికారే. అమ్మయ్యా, ఫినిష్. ఆల్ ది బెస్ట్ చెప్పించుకుంటావా? వెళ్ళు, ఉద్యోగం వచ్చేస్తుంది, బాగా ఇస్తారు. ఏంటి సిద్ధు, ఇంటర్వ్యూకి వెళ్లకుండా గదిలోకి తీసుకొచ్చావు? ఆలిగా దేనికి? మీ నాన్నగారి చేత ఆల్ ది బెస్ట్ చెప్పించాను కదా. ఆయన చేత చెప్పించావు గానీ కానీ నువ్వు చెప్పావా? నా మీద అంత కోపంగా ఉన్న ఆయనే చెప్పాడు. నువ్వు చెప్పావా? చెప్పాలా? మరి అంతేగా. ఆల్ ది బెస్ట్, వెళ్ళు. ఏయ్, ఈ ముక్కే చెప్పి పంపడం కోసం కాదమ్మా నేను గదిలోకి తీసుకొచ్చింది. మరి ఇంక దేనికి? ఓ ముద్దు పెట్టి చెప్తావని. ఆశ ఉండదా? కూడదు. కావాలి. ఇవ్వను. ఎందుకు? పెళ్ళైన తర్వాతే. ఏంటో చెప్పానుగా, కావాలంటే ఇంకొకసారి చెప్తా. ఆల్ ది బెస్ట్, వెళ్ళు, సరిపెట్టుకో. సరే బాయ్. నవ్వుతో చెప్పు. బాయ్. ఉద్యోగ ప్రాప్తి రాస్తూ. బాయ్. వస్తున్నాడు, పద పద పద. ఏంటి మామ్, ఏమైంది? ఏమైందంటావేంటే? అది వాళ్ళకి పెళ్ళవలేదని చెప్పింది, వినలేదా? అవునా, అలా చెప్పిందా? నాకు వినపడలేదే. లేదా? ఆ మాటే నాకు వినపడినట్టుంది. చీకట్లో బాణం వేస్తా, తగిలితే తగులుతుంది. పద. ఏంటి పెద్దమ్మ గారు అట్టసుతున్నారు? మీకు పెళ్ళవలేదు కదూ?
చెప్పు, మీ పెళ్ళవడం అబద్ధమేగా? ఆహాహాహా. ఈ- ఏం మాట్లాడుతున్నారు? మాకు పెళ్ళవకపోవడం ఏంటి? అయితే నువ్వు తాళి కనపడుతుంది కదా. ఏంటి పెద్దమ్మ గారు, మీకు కామెడీలు చేయడానికి వేరే విషయమే దొరకలేదా? నవ్వకు. నువ్వు వాడితో అన్నది నేను విన్నాను. పెళ్ళయ్యాకే అన్నావు, నేను విన్నాను. ఓహో అదా. ఆ అదే, ఎందుకన్నావు? పెళ్ళైపోతే వాడు ముద్దడిగితే అభ్యంతరం ఏంటి? కాలేదు కాబట్టిగా దూరం పెట్టావు. పెళ్లి తర్వాత అన్నావు. ఆహా, అయ్యయ్యో, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. మొదట్లోనే ఆపేసి మీరే మాట్లాడితే ఎట్టా? నేను పెళ్లి తర్వాత అన్నది మా పెళ్ళైతే సామికి పెళ్లి చేస్తామని మొక్కుకున్నాం. ఆ పెళ్లి అయ్యే వరకు పవిత్రంగానే ఉందామన్నాను. నాన్న పెళ్లి తర్వాత ఎందుకు? మా పెళ్లి కాలేదు అన్నట్టు కాదు. ఎన్నిసార్లు చేసుకుంటారు? భలే వారేండి. వీళ్ళకు అనుమానం వచ్చేసింది, జాగ్రత్తగా ఉండాలి. మామ్, చీకట్లో బాణం తగలలేదు. లేదే, నాకేదో అనుమానంగానే ఉంది. ఒక కన్ను వేయాల్సిందే. వేస్తా. సార్ రండి సార్. కమిన్ సార్. థ్యాంక్ యూ సార్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చంద్ర సిద్ధార్థ గారు కదా? ఎస్ సార్. మీరు నన్ను గుర్తుపట్టుండ్రు. పార్టీలో ఒకసారి మీ నాన్నగారు నన్ను పరిచయం చేశారు. ఓ సారీ సార్. భలేవారే. మీకున్న వ్యాపారాల్లో రోజులో నాలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసుంటారు. ఇట్స్ న్యాచురల్. ఏమయ్యా రాంబాబు, ఇంటర్వ్యూ ప్లేస్కి సార్ని ఎందుకు తీసుకొచ్చావు? గెస్ట్ రూమ్కి తీసుకెళ్ళి కూర్చోబెట్టు. సార్, ఈ సార్ వచ్చింది ఇంటర్వ్యూకే సార్. ఈజ్ ఇట్? అవును సార్. ఊరుకోండి సార్. మీరు ఇంటర్వ్యూకి రావడం ఏంటి? మీకే బోలెడు హోటల్స్ ఉన్నాయి కదా. లేదు సార్, నాకు ఈ జాబ్ అవసరం. వాట్? మీకు ఈ జాబ్తో అవసరం ఏంటి సార్? ప్లీజ్ సార్, దయచేసి నన్ను వారి కొడుకులా చూడకండి. నా సర్టిఫికెట్స్ చూసి నా ఇండివిజువాలిటీ మీద జాబ్ ఇవ్వండి. ఒకసారి నా సర్టిఫికెట్స్ చూడండి సార్. సర్టిఫికెట్స్ ఏమయ్యాయి? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఎక్కడో పొరపాటు జరిగింది. నేను హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేశానని మీకు తెలిసే ఉంటుంది. తెలుసు సార్. థ్యాంక్ యూ సార్. నేను తర్వాత మీకు సర్టిఫికెట్స్ తీసుకొచ్చి సబ్మిట్ చేస్తాను సార్. బట్ ఈ జాబ్ మాత్రం కన్ఫర్మ్ చేయండి సార్ ప్లీజ్. ఒక 5 minutes బయట వెయిట్ చేస్తారా? మా ఎండి గారితో మాట్లాడి చెప్తాను. ఓకే సార్, వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ. రాంబాబు, నీకేమనిపిస్తుంది? ఇది డెఫినెట్ గా బిజినెస్ టాక్టికల్ సార్. కరెక్టేనయ్యా, నాకు అదే అనిపిస్తుంది. మరి ఏం చేద్దాం ఉంటారు సార్? పిలు, అస్త్రం దొరికింది కదా. సరే సార్, రండి సార్. ఓకే. ఏమన్నారు సార్? ఫార్మాలిటీస్ మీకు తెలుసు. సార్ కూడా సర్టిఫికేట్ లేకుండా కష్టం అన్నారు. నేను తీసుకొస్తాను సార్. తీసుకురండి సార్, చూద్దాం. మాకు చెఫ్ చాలా అవసరం. అప్పటికీ జాబ్ ఉంటే సార్తో మళ్ళీ మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమీ అనుకోకండి సార్. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఓకే. తప్పించేసుకున్నావయ్యా.
నెక్స్ట్. ఇది గంగ సేతికే సేరాల మరో సేతికి పోకూడదు.